హాయ్ అండి. హలో. నా పేరు జ్యోతి అండి. రీసెంట్‌గా మీకు షార్ట్స్ వీడియోస్‌లో కనిపిస్తున్నాను కదా! డైలీ నా రొటీన్ చూపిస్తున్నాను. మార్నింగ్ 6:00 లేసాను ఈరోజు. లేచి వాకిలి ఊడ్చి ఇలా తడిబట్ట అయితే పెట్టేసుకున్నాను. తడిబట్ట పెట్టుకుంటూ మా పాపను లేపుతూ ఇంకా పడుకొని ఉందండి. 6:30, 7కి లేస్తదండి. నేను ఇంట్లో పని చేసుకొని అంతా అయిపోయే వరకు. ఫోన్ నేనే పట్టుకొని వీడియో తీయడం నా వల్ల అవ్వలేదండి. అటు ఇటు తిప్పుతూ తీశాను వీడియో. ఫస్ట్ టైం కదా ఈ షార్ట్స్, ఈ వీడియోస్ తీయడం నాకు కొత్తేనండి. అందరూ తీస్తున్నారు కాబట్టి నేను తీస్తూ ఉన్నాను. అలా తడిబట్ట అయితే పెట్టుకొని ముగ్గు వేసేసానండి. తర్వాత లోపల ఇంట్లో కూడా ఊడ్చేసుకున్నాను ఒకటేసారి. ఇంట్లో కూడా అలా అయితే ఊడ్చేసుకొని ఇంకా పాపనైతే లేపుతూనే ఉన్నానండి. ఇంకా ఒక గంట, అరగంట మొత్తుకొని లేపితే కానీ లెగవదండి మా పాప. తర్వాత టీవీలో సాయిబాబా పాటలు పెట్టుకొని అవి వినుకుంటూ టీ పెట్టాను. ఫస్ట్ డికాషన్ బాగా మరిగాక పాలు వేస్తానండి. తర్వాత అప్పుడే టీ బాగుంటుంది. ఒక పక్కేమో రైస్ పెట్టాను కుక్కర్లో. గిన్నెలన్నీ కడిగేసానండి. గిన్నెలు కూడా అయిపోయాయి. డికాషన్ బాగా మరిగిపోయింది. అక్కడేమో విజిల్ వస్తుంది. మళ్ళీ వచ్చాను మా పాప దగ్గరికి. టీవీ పెట్టాను. సాయిబాబా పాటలు వినుకుంటూ మా పాపను లేపడానికి మళ్ళీ వచ్చాను. వచ్చి అలా టీవీ చూపించాను. లోప డికాషన్ మరిగాయి. పాలు పోసేసి టీ అయితే మరుగుతూ ఉన్నాయి. ఒక పక్క రైస్ పెట్టాను. నేను పాలు పోసిన తర్వాత చక్కెర వేస్తానండి. డికాషన్లో అయితే చక్కెర వేయను. మీకు అలవాటు ఉందో. 3 విజిల్స్ వచ్చాయండి. అది దింపేసి 2 పొయ్యిలు రైస్ దింపేసి ఒక దాని మీద కర్రీ వేసాను. ఒక పక్క ఎగ్స్ ఉడుకుతున్నాయి. శ్రావణ మాసం అంటే నేను ఓన్లీ ఫ్రైడే ఒకటే వండనండి ఎగ్స్. మిగతా రోజుల్లో మామూలుగానే ఉంటాము. అంటే చికెను, మటను అలా ఏం తినమన్నట్టు. ఎగ్స్ వరకు పాప వరకు చేసి పెడతాను అనమాట.